హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. కొంచెం లేట్ అయినా ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. చలో మరి చూసేద్దామా మా ఊరి చలి బోనాల వ్లాగ్. ఎవ్రీ ఇయర్ తప్పకుండా వండి ఆ అమ్మకి పెట్టే చలి బోనం ఏంటో మీరు చూసేయండి. వీడియో కంప్లీట్గా చూసి మీ ఏరియాలో ఈ ఫెస్టివల్ ఏమంటారో కామెంట్ చేయండి. ఫస్ట్ చలి బోనం అనే పేరులోనే మనకు అర్థమవుతుంది. అంటే ఒకరోజు ముందు నైట్ బోనం వండి నెక్స్ట్ డే పరవాన్నంతో కలిపి ఈ బోనాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టడమే ఈ చలి బోనం. సో ఫస్ట్ ఇలా చలి బోనం వండడానికి ఒక కొత్త కుండ అండ్ కొత్త బియ్యాన్ని మాత్రమే యూస్ చేస్తాం. ఇలా బోనం వేసే ముందు రోజు నైట్ ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అమ్మవారికి భోజనం కాబట్టి ఫస్ట్ పసుపు కుంకుమతో స్టార్ట్ చేయాలి. ఇలా తీసుకున్న కుండని కొంచెం క్లీన్ చేసుకోవడానికి కొన్ని వాటర్ దాంట్లో వేసుకొని బాయిల్ అవ్వగానే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కుండకి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోవాలి. అలా అలంకరించిన కుండను స్టవ్ పైన పెట్టుకొని వాటర్ పోసుకొని అవి పొంగొచ్చేలోపు మనకు బోనం వండడానికి కావాల్సిన బియ్యాన్ని కొలుచుకొని మరి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ కొంచెం బాయిల్ అవ్వగానే ఆ పక్కన పెట్టుకున్న రైస్ని ఆ వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మనకి ఇలా క్యాప్ పైనకి లేస్తూ పొంగొస్తుంది. సో ఇక్కడ మా అమ్మ నాకు చెప్పిన మాట ఏంటంటే, ఇలా ఈ బోనం ఇంట్లో పొంగడం వల్ల ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు అని. కొన్ని ఇయర్స్ నుండి చూస్తున్నా కూడా ఇలా అమ్మ పక్కన ఇవన్నీ చూస్తూ చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇక్కడ మెయిన్ ఏంటి, పండగ అనగానే మనం లేవగానే ఇల్లంతా క్లీన్ చేస్తాం. బట్ ఈ చలి బోనం వండిన తర్వాత ఒక్కసారి బోనం బయటికి వెళ్ళే వరకు ఇంట్లో చీపురు పెట్టకూడదు, అంటే క్లీన్ చేయకూడదు. ఇదే ఈ పండగకి మెయిన్ ఆచారం. ఇలా బ్యూటిఫుల్ సన్ రైజ్తో మార్నింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ పరమాన్నం ప్రిపేర్ చేసుకోవాలి. అదే బెల్లం పాయసం అని కూడా అంటాం. ఫస్ట్ కొంచెం నార్మల్ రైస్ పెట్టుకున్నట్టుగానే పెట్టుకొని కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని అందులోనే బెల్లంని యాడ్ చేసుకొని లాస్ట్కి కొన్ని మిల్క్ వేసుకొని పక్కన పెట్టేయడమే. ఇక్కడ 2 డివైడ్ చేసి మరి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ 2 అమ్మవార్లకి కాబట్టి సపరేట్గా చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇల్లుని ఏం క్లీన్ చేయకుండా జస్ట్ గడప మాత్రమే కడిగి పసుపు రాసుకొని దానికి గడపకి ముగ్గు వేసుకొని బోనాన్ని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గుళ్ళ లాంటిది ఒకటి తీసుకొని మనం బోనం వేయడానికి కావలసిన ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటూ రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం సరిగా పెట్టట్లేదు అని మా అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా దీంట్లో పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అండ్ ఇంకా దేవునికి కావలసిన ఐటమ్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా మొత్తం పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల పెరుగు అటు ఇటు కాకుండా ఉంటుంది అని. లాస్ట్కి వచ్చేసి మనకు కావాల్సిన మెయిన్ థింగ్ ఈ ఆకులని అమ్మవారికి భోజనం ఆకుల్లోనే పెట్టాలి కాబట్టి ఇవి పెట్టేసుకొని పైనుంచి ఒక టవల్తో లేదా ఒక చున్నీతో కవర్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇలా ఊరి వాళ్ళందరూ కలిసి వైభవంగా గోదావరి నుండి అమ్మవారిని గుడికి తీసుకొని వెళ్తారు. ఇలా వాళ్ళు తలపైన పెట్టుకున్న వాటిలో చల్ల లేదా మజ్జిగ పోస్తే అమ్మవారి కోపం తగ్గి అమ్మ చల్లపడుతుంది అని మా నమ్మకం.
ఇలా బోనం కుండను తలపైన పెట్టుకొని అమ్మవారి గుడికి వెళ్తుంటే చూడటానికి ఆ దారి ఎంత బాగుందో. అలా అమ్మవారి గుడి పైన కూర్చొని ఉంటే ఇలా చల్లకుండల్లో నుండి చల్లని అమ్మ గుడి పైన చల్లుతూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మ కోపాన్ని చల్లార్చి మనల్ని చల్లగా చూస్తుంది అని మా నమ్మకం. ఇలా అందరూ తీరిగ్గా కూర్చొని ఇంట్లో నుండి తీసుకొచ్చిన ఒక్క ఐటెంని బయట తీసుకొని మనం తెచ్చుకున్న ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి 5 ఆకులుగాను అండ్ ఇంకొకటి 2 ఆకులుగా డివైడ్ చేసుకొని దాంట్లో మనం నైట్ వండిన బోనంతో పాటు మార్నింగ్ చేసిన పరవాన్నం 2 కలిపి అమ్మవారికి కొంచెం కొంచెంగా పెరిగేసుకొని ఆ అమ్మవారి గుడి ముందర వేసిన ఒక చిన్న ముగ్గు లాంటి దాంట్లో అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసి అక్కడే అమ్మవారిని మొక్కి రావాలి. ఇదంతా కంప్లీట్ అవ్వగానే అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేయడమే. చూడండి, ఈ అమ్మవారిని కళ్ళ నిండా చూసుకొని రావాలి. ఈ వీడియోకి ఇంతే. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.